వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. మీరు చూసుకోవచ్చు, దట్ ఈస్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. సో టుడే 9th September 2024. ఈరోజు వర్కింగ్ డే, అంటే మండే. టుడే ఈస్ మండే. ఆల్రెడీ యూ కెన్ సీ barricades here and we have to move towards Khairathabad Ganesh. So this is also Khairathabad Ganesh video. Today third day, मूडो रोज अन्नमाटा, तीसरा दिन है. तो देखते हैं कैसा है रश आज. थोड़ा आगे जाएंगे तो वहाँ पर रेलवे स्टेशन होता है. लोकल ट्रेन से भी आ सकते हैं और यहाँ पे मेट्रो ट्रेन होता है, बस से भी आ सकते हैं. इस तरफ ज़्यादा ऑप्शन है आने के लिए. ऐसे ही अपन राइट में गए तो खैरताबाद का ही लाइन लगता है. मे बी ट्रेन इज कमिंग, दैट्स वाई that siren is ringing here. రైల్వే గేట్ దాటేసిన ఇక్కడ కంటిన్యూస్లీ పూజ అవుతూనే ఉంటుంది అన్నమాట. इवनिंग टाइम लो फुल रश उंटदी. सो इवनिंग में बहुत रश रहता. अभी बिल्कुल नहीं है और मंडे भी है ना, तो इसलिए रश नहीं है उतना. तो కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారు. यहाँ पर नारियल बेचते रहते हैं. नारियल तो बेसिक इम्पोर्टेंट रहता है, इसके लिए बेचते रहते हैं. तो यहाँ से मेन एंट्री है. यहाँ पर तो और ज़्यादा फूल, नारियल सब बेचा जा रहा है और नाश्ता सब मिलता है. यहाँ पर खा सकते हैं. अभी लाइन बिल्कुल नहीं है, अच्छे से दर्शन हो जाएगा. సో ఇట్లా లైన్లో వెళ్తుంటే కూడా చాలా చోట్ల టెంకాయలు అమ్ముతూ ఉంటారు. సో ऐसा लाइन में जा रहे तो भी नारियल मिल जाएगा. और एक ये लाइन बहुत अच्छा है, देख सकते हैं आप सामने. बारिश से बचने के लिए बहुत अच्छा लगाया है ये परमानेंट लगाएंगे तो और अच्छा रहेगा. तो वाटर भी लगाया है यहाँ पर. నీళ్ళు అయితే పెట్టారు ఫ్రీలో. ప్రసాదం అండ్ వాటర్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా ఏం లేదు అస్సలు. సో రౌండ్ తిరిగేసి వచ్చేసిన చూసుకోవచ్చు, అస్సలు అయితే పబ్లికే లేదు. ఇటు సైడ్ ప్రసాదం లోపల సైడ్ ఇస్తున్నారు వాళ్ళు. కుదిరితే తీసుకుందాం మనం దర్శనం అయిన తర్వాత. సెల్ ఫోన్ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంట. విష్ణు కళ్యాణం దిస్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఈజ్ విష్ణు కళ్యాణం అండ్ రైట్ సైడ్ ఐ విల్ షో యూ హోమం. దిస్ ఈజ్ విష్ణు కళ్యాణం. So this is the 70 feet. సో చూసారు కదా, వితిన్ 5-10 minutesలో దర్శనం అయిపోయింది. అస్సలు పబ్లిక్ లేదు ఈ టైంలో. లేకపోతే చాలా రష్ ఉండాలి, బట్ ఇప్పుడైతే లేదు. ప్రసాదం కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. మొత్తం కమర్షియల్ అన్నమాట, అమ్ముతూ ఉంటారు. సో దిస్ ఇస్ థర్డ్ డే, మూడో రోజు. సో నిన్న అయితే బాగానే ఉండే, రష్ అయితే ఫుల్. అక్కడ నుంచి ఎండ్ ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్ళనివ్వరు. సో అటు నుంచి వెళ్ళి ప్రసాదం తినేసి వచ్చేస్తాను నేనైతే. చూద్దాం ప్రసాదం కూడా దొరుకుతుందో లేదో. దొరికితే తినేసి ఇంటికి వెళ్ళిపోతా. సో ఇంతే సింపుల్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, सब्सक्राइब చేయండి. थैंक यू सो मच फॉर वाचिंग. मेरा वीडियो देखने के लिए धन्यवाद. अगर आपको समझ में नहीं आ रहा है तो भी समझ में आ जाएगा, ऐसा मैं वीडियो शूट करता हूँ. ఇక్కడ మెడిసిన్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఫస్ట్ ఎయిడ్ కోసం. అండ్ ప్రసాదంకి లైన్లో నించున్నా, నాకు దొరికింది ప్రసాదం. అంటే దొరుకుతుంది. అంబులెన్స్ కూడా ఉంది ఎమర్జెన్సీకి కూడా, ఫస్ట్ ఎయిడ్కి అవసరం పడితే. ఆ క్యూలో నుంచి అటు సైడ్ వెళ్ళి ఇటు నుంచి వస్తున్నా నేను. సో ప్రసాదం ఇస్తున్నారు.